ప్రియమైన సహోదరి సహోదరులకు మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకందరికీ కూడా వందనం తెలియపరుచుకుంటున్నాను. ఎలాగున్నారు? మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనల్ని, మన కుటుంబాల్ని, మన సంఘాల్ని రెక్కల చాటున భద్రపరిచి ఈ రోజు వరకు కూడా నడిపించిన విధానం బట్టి ఆయన కృపను బట్టి ఆయనకే మనం వందనాలు తెలియపరచుకుందాం. దేవుడు ఈరోజు మనకిచ్చిన వాక్యం ధ్యానం చేసుకుందాం. మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను కూడా మనము ఆలకిద్దాం, లోబడి ఉందాం. రోమిలు రాసిన లేఖ 8వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదే విధముగా 2వ కొరింథీయులు రాసిన 2వ లేఖ 5వ అధ్యాయము 17వ వచనము కూడా మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు యేసునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, రక్షకుడైన దేవా, మీకు వేలాది స్తుతి స్తోత్రము తండ్రి. మీరిచ్చిన ఈ పవిత్రమైన వాక్య భాగమును మేము ధ్యానిస్తుండగా నాయనా, మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మనుషులు మాట్లాడితే అది వ్యర్థమైద్ది ప్రభువా, మీరు మాట్లాడితే అది ఆశీర్వాదకరముగా ఉంటుంది తండ్రి. మీరు మాట్లాడితే ప్రభువా, నిత్య జీవం అనే మార్గాన్ని మేము కనుగొని అందులో నడుస్తాము తండ్రి. మీరు మాట్లాడితే మారు మనసు నుండి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవిస్తామయ్యా. నన్ను మీ సిలువ చాటును మరుగు చేసి మీరే మా అందరితో మాట్లాడమని మా రక్షకుడు మా ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామాన్ని బట్టి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరుడా, క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అదేవిధంగా 2వ కొరింథీయుల్లో క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. ఒక క్రైస్తవుడికి ఎలాగ ఉండాలి, వానికిచ్చే బహుమానాలు ఏమిటంటే, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. క్రీస్తు యేసునందు ఉన్నవాళ్ళు నూతన సృష్టిగా వాళ్ళు కనపడుతూ ఉంటారు. ఎందుకంటే పాత రోత జీవితం అంతా కూడా గతించిపోయింది. పాత రోత జీవితం మొత్తము కూడా మరుగైపోయింది. అన్నీ కూడా నూతనముగా, అన్నీ కూడా క్రొత్తగా, మహిమగా, పరిశుద్ధముగా ప్రతి ఒక్క మానవ జీవితం కూడా మారిపోయింది ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఇక్కడ ఉండవలసింది ఏమిటంటే క్రీస్తు నందు ఉండే స్థితి. ఈరోజు దేవుడు ఒకే మాట మనకి చెప్తున్నారు. ఒక్కసారి పరిశీలించుకుంటారా, మనం క్రీస్తు నందు ఉన్నామా, క్రీస్తు ముందు ఉన్నామా? ఒక్కసారి మనము ధ్యానిద్దాం. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనం అడుగుతున్న, మనల్ని పరిశీలించుకోమంటున్న మాట ఇదే. మనము క్రీస్తు నందు జీవించగలుగుతున్నామా, క్రీస్తు ముందు జీవించగలుగుతున్నామా? ఎందుకంటే క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. అన్ని కూడా నూతన సృష్టిగా అతను మార్చబడతాడు. ఆ అందు ఉన్నామా, ముందు ఉన్నామా? ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు, ప్రియ సహోదరి సహోదరులు, దేవుని బిడ్డలు అనుకుంటున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు అనుకున్న వాళ్ళు, చాలా మందికి కూడా క్రీస్తు ముందు ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అంటే అర్థం తెలుసా? క్రీస్తు ముందు ఉన్న వాళ్ళు ఆలయములో ఉన్నప్పుడు వాళ్ళ యొక్క ఆలోచనల్లో, వాళ్ళ యొక్క మాటల్లో, వాళ్ళ యొక్క ప్రవర్తనలో క్రీస్తు పోలిన కనపడతారు. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్, ప్రైజ్ ద లార్డ్ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్ అని ఆలయంలో అందరూ కూడా యేసు క్రీస్తు లాగే ప్రేమ కలిగిన మాటలు మాట్లాడతారు. కానీ ఒక్కసారి ఆలయమును విడిచి లోకములోకి ప్రవేశించినప్పుడు వాళ్ళ ప్రవర్తన మారిపోతుంది, వాళ్ళ ఆలోచన మారిపోతుంది, వాళ్ళ స్థితి మారిపోతుంది. ప్రియ సోదరులు, లోకములో కలిసిపోతున్నారు, లోకస్తుల్లాగా కనపడుతున్నారు వాళ్ళు.
వీళ్ళందరూ ఎవరంటే క్రీస్తు ముందు ఉండేవాళ్ళు. ప్రార్థన ఉన్నప్పుడు క్రీస్తులా కనపడతారు, పాటలు పాడుతున్నప్పుడు క్రీస్తులా కనపడతారు, క్రీస్తు అందు ఉన్నట్టు కనపడతారు. ఎక్కడ ప్రార్థన ఉంటే అక్కడ వాళ్ళు భక్తుల్లా కనపడుతూ ఉంటారు. కానీ ఆలయమును వదిలి బయటకు వచ్చినప్పుడు, క్రీస్తు ఆ ప్రార్థనను వదిలి బయటకు వచ్చినప్పుడు వాళ్ళు లోకస్తుల్లా కనపడుతూ ఉంటారు. వీళ్ళందరూ కూడా క్రీస్తు ముందు ఉండేవాళ్ళు. కానీ ప్రభు మనల్ని పిలిపాడంటే నా యందు నీవు ఉన్నావా? క్రీస్తు నందు ఉన్నవాడికి ఏ శిక్ష కూడా లేదు. క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టిగా కనపడతాడు. క్రీస్తు నందు ఉండడం అంటే ప్రియ సహోదరి సహోదరుడా, క్రీస్తుని పోలి ఉండడం, క్రీస్తు లాగా ఉండడం, క్రీస్తు లాగా మాట్లాడడం, క్రీస్తు లాగా ప్రవర్తించడం. ఎందుకంటే ఆయనలాగా మనం ఉంటే ఆయనలాగే మాట్లాడతాం, ఆయనలాగే ప్రవర్తిస్తాం, ఆయనలాగే స్పందిస్తాం. ఆయన అందు మనం జీవించగలిగితే ప్రియ సహోదరి సహోదరుడు, ఒక బిడ్డ పుట్టినప్పుడు ఈ తెలుగు ప్రజల మధ్యలో పుడితే ఆ బిడ్డ తెలుగే మాట్లాడుతుంది. అదే తమిళం ప్రాంతంలో పుట్టినప్పుడు తమిళం మాట్లాడుతుంది. ఎందుకంటే వాళ్ళ అందు పుట్టింది కాబట్టి వాళ్ళ భాష ఆ బిడ్డకు వస్తుంది, వాళ్ళ ప్రవర్తన వాళ్ళకు వస్తుంది, ఆ బిడ్డకు వస్తుంది. మరి మనం క్రీస్తునందు పుట్టిన వాళ్ళమైతే, క్రీస్తునందు నూతన జన్మ పొందిన వాళ్ళమైతే క్రీస్తులాగా మనం జీవించగలగాలి. క్రీస్తు యొక్క మాటే, క్రీస్తు యొక్క భాష మనకు రావాలి. ఈ లోక భాష కాదు, లోక పద్ధతులు కాదు, లోక ఆచారాలు కాదు. ప్రియ సోదరి సోదరుడా, మనం ఎక్కడ ఉన్నా ఏమి చేసినా క్రీస్తులాగే కనపడాలి. అందుకే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఏమి తినినా ఏమి తాగినా ఆయన మహిమ కొరకే చేయుడు. మన ప్రవర్తనలో, మన మాటలో, మన నడవడికలో, మనం చేసే పనుల్లో క్రీస్తు కనపడాలి. ప్రియ సహోదరి సహోదరుడు, వాళ్ళు మాత్రమే క్రీస్తు నందు ఉన్నవాళ్ళు. వాళ్ళ ఆలయంలో ఉన్నప్పుడు మాత్రమే కాదు, లోకములోకి వచ్చినప్పుడు కూడా, కుటుంబంలో ఉన్నప్పుడు కూడా, ఉద్యోగం చేసినప్పుడు కూడా, పనిపాటుల్లో ఉన్నప్పుడు కూడా, రోడ్డు మీద నడుస్తున్నప్పుడు, ప్రయాణం చేస్తున్నప్పుడు, ఎక్కడ ఉన్న వాళ్ళు జీవించినంత కాలము వాళ్ళు క్రీస్తు నందే జీవిస్తారు. వాళ్ళకి ఏ శిక్షా విధి లేదు. వాళ్ళు నూతన సృష్టిగా కనపడతారు. అంతియోకియా ప్రజలకి ఆ రోజు దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలు చాలా తేడాగా, చాలా వేరే విధముగా కనపడ్డారు. వాళ్ళు అన్నారు, ఇదిగో వీరు క్రీస్తుని పోలి జీవిస్తున్నారు కాబట్టి అని అన్యులట వాళ్ళని క్రైస్తవులు అని పిలిచారట. మొట్టమొదటి క్రైస్తవులు అనబడిన వాళ్ళు పిలిచింది ఎవరో తెలుసా? అన్యులు పిలిచారు. ఎలా పిలిచారు అంటే వాళ్ళ యొక్క మాట తీరును బట్టి, వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి, వాళ్ళు ఆచరిస్తున్న ఆజ్ఞలను బట్టి, ఆచరిస్తున్న పద్ధతులను బట్టి వాళ్ళని అన్యులట క్రైస్తవులు అని పిలిచారు. వీళ్ళు క్రీస్తుని పోలి జీవిస్తున్నారు అని అన్యులు గుర్తించి వాళ్ళని క్రైస్తవులు అని పిలిచారట. ఎందుకంటే వాళ్ళు క్రీస్తునందు జీవిస్తున్నారు వాళ్ళు. కానీ ఈరోజు నేను క్రైస్తవుణ్ణి అని మనమే చెప్పుకోవాల్సి వస్తుంది. ఎదుటివాడు గుర్తించలేని స్థితి మన ప్రవర్తనలో ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, మనం చేసే పనుల్లో ఉంటుంది. మరి క్రీస్తు నందు ఉన్న వాళ్ళకి దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ కూడా మంచిగా, అద్భుతముగా యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఆయన చాలా మంచిగా రాశారు. క్రీస్తు నందు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటాయి, క్రీస్తు నందు ఉన్న వాళ్ళు ఎలాంటి గొప్ప వాగ్దానములు వాళ్ళు చేయబడ్డాయి, గొప్ప తోడ్పాటు దేవుడు ఎలా ఉందంటే యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం. నాయందు మీరు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉండు. దేవునికి స్తోత్రం. మనం అందరము కూడా ప్రతి పరిస్థితిలో కూడా యేసయ్య నాతో ఉండయ్యా అని మనం మాట్లాడుతూ ఉంటాం. యేసయ్య నా కష్టంలో తోడుగా ఉండు తండ్రి అంటాం, మన బాధల్లో తోడుగా ఉండు తండ్రి అంటాం. ప్రభువు మనకు తోడుంటే మనకు విరోధి ఎవడు అనే వాక్యం ఎంతో ధైర్యం తెప్పిస్తూ ఉంటుంది మనకి. ఆయన మనతో ఉంటే, మనలో ఉంటే ఎంతో ధైర్యం మనకు ఉంటుంది. కానీ ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్న మాట తెలుసా, మీరు నా యందు నిలిచి ఉండుడి, నేను మీ యందు నిలిచి ఉంటాను. మొదటిగా మీరు నా యందు నిలిచి ఉండుడి. మీరు నా యందు నిలబడటానికి మీరు సిద్ధపడితే, మీరు నా యందు నిలబడటానికి మీరు ఇష్టపడితే, మీరు నా యందు నిలబడటానికి
ప్రయత్నిస్తే, మీరు నా యందు నిలబడితే, ఇదిగో నేను మీ యందు నిలబడతాను, నేను మీ యందు ఉంటాను. ప్రభు ఇస్తున్న గొప్ప వాగ్దానం ప్రియ సహోదరి సోదరుడా. ప్రభువా, నా యొద్దకు రా, నా కుటుంబంలో రా, నా సంఘంలో రా. నీ ఉంటే చాలు యేసయ్య, నీ తోడు ఉంటే చాలు యేసయ్య, నీ నీడ ఉంటే చాలు యేసయ్య అని అద్భుత రీతిలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, ఆయన ఆరాధిస్తూ ఉంటాం, ఆయన పిలుస్తూ ఉంటాం. కానీ ప్రభువారు అంటున్న మాట ప్రియ సహోదరి సోదరుడా, నీవు నా యందు ఉంటే నేను నీ యందు ఉంటాను. నువ్వు నా యందు నిలిచి ఉంటే నేను నీ యందు నిలిచి ఉంటాను. నువ్వు ఆయన యందు నిలబడకుండా ఆయన నీ యందు నిలబడటానికి అసాధ్యమేమో ప్రియ సహోదరి సోదరుడా. ఒకసారి గమనించు. మనం ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలిచి ఉంటే ఏమైందో తెలుసా? ఫిలిప్పీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పబడింది, క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండుడి. ఆయన మనసు కూడా మనం కలిగి ఉండాలి అంటే ఆయనలో ఐక్యం అవ్వాలి. మనం ఆయన అందు జీవించాలి మనం. కానీ మనం జీవిస్తుంది ఆయన ముందు ఏమో, ఇంతవరకు నువ్వు జీవిస్తుంది ఆయన ముందు ఏమో ప్రియ సోదరి సోదరుడా. ప్రార్థన ఉన్నప్పుడు మాత్రమే, ఆలయం ఉన్నప్పుడు మాత్రమే, పాటలు పాడుతున్నప్పుడు మాత్రమే, పాటలు వింటున్నప్పుడు మాత్రమే ఆయన యేసు నా దేవుడు, యేసులాగా కనపడుతున్నావేమో. ఒక్కసారి లోకములో వచ్చి నడుస్తూ ఉంటే ఆయన వదిలి లోకస్థితిలో, లోక పద్ధతుల్లో కలిసిపోయి లోకస్తుల్లాగా జీవిస్తున్నామో, లోకమందు జీవిస్తున్నావేమో ఆలోచించు. నువ్వు ఆయన యందు జీవించడానికి ఇష్టపడితే ఆయన నీ యందు జీవిస్తాడు. ఆయన ఉంటే ఎంత సంతోషం తెలుసా? యేసునందే ఆనందము కదా మనకి, యేసునందే సంతోషం కదా. ఈ లోకంలో సంతోషం అంతా కూడా వ్యర్థము కదా, తాత్కాలికము కదా. వాటిని బట్టి వాటిలో పడి మనం జీవిస్తున్నామేమో. కానీ ఆయన యందు ఉంటే ఆయన ప్రేమ శాశ్వతమైనది కదా, ఆయన కృప శాశ్వతమైనది కదా. ఆయన శాశ్వతమైన కృపతోటి, శాశ్వతమైన ప్రేమతోటి మనల్ని ప్రేమించి ఆశీర్వదించే దేవుడు కదా, మనల్ని నడిపించే దేవుడు కదా. ఆయన మనందు ఉంటే ఎంత గొప్పగా ఉంటుంది. ఆయన ఇవన్నీ కూడా మనవే కదా ప్రియ సోదరి సోదరుడు. ఆయన నీ యందు ఉంటే ఆలోచించు, ఎంత గొప్ప ఆశీర్వాదము. కాబట్టి ఆయన యందు మనం నివసిస్తేట ఆయన మన యందు నివసిస్తాడు. ముందు మనం ఆయన యందు నివసించాలి. 2వ మాట కూడా చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం. నాయందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాట చూడండి ప్రియ సోదరి సోదరుడా, ఎంత గొప్ప వాగ్దానమో చూడండి, ఎంత గొప్ప స్థితిలో మనం ఉంచాలని ఇష్టపడుతున్నాడో చూడండి. ఆయన అంటున్నాడు చూడండి, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడుగుడి, నా తండ్రి అయిన దేవుడు దాన్ని మీకు అనుగ్రహిస్తాడు. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన మాట నిలబడాలి. కానీ ఈరోజు ఆయన మాట ఎక్కడి వరకు ఉంచుతున్నాం అంటే ప్రార్థనల వరకే ఉంచుతున్నాం. మంచి మాట, మంచి వాక్యం అంటున్నాం, కానీ హృదయంలోకి మనం పంపించగలుగుతున్నామా? హృదయంలో ఉంచుకోగలుగుతున్నామా? హృదయానుసారముగా మనం నడుచుకోగలుగుతున్నామా? 119వ కీర్తన అంటాడు, యవ్వనులు తన నడతను దేని చేత సరిగ్గా చేసుకుంటారట? ఆయన వాక్యముతో హృదయములో ఉంచుకునే వల్లనే కదా. హృదయంలో వాక్యము ఉంటే అట యవ్వనులు ఈ లోక ఆశలను జయించి క్రీస్తుతో పాటు నడుస్తారట. అది అసాధ్యము కాదు. ఆయన వాక్యము నీలో ఉంటే అది పనిచేయడం మొదలు పెడుతుంది. ఆ వాక్యము నీకు ఆదరణ ఇస్తుంది, ఆ వాక్యము నీకు శక్తినిస్తుంది, ఆ వాక్యము నీకు బలమునిస్తుంది, ఆ వాక్యము స్వస్థతనిస్తుంది. ఆ వాక్యము నీలో నిలిచి ఉండాలి ప్రియ సోదరి సోదరుడు. ఆయన యందు మనం ఉండాలి, మన యందు ఆయన వాక్యము నిలిచి ఉండాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు వాక్యాన్ని పట్టుకొని ప్రార్థన చేయి. అడిగేటప్పుడు వాగ్దానాన్ని పట్టుకొని ఎలుగెత్తి అడిగి చూడు. నీకు ఏది ఇష్టమో నువ్వు అడుగుడి, అది దేవుడు నీకు అనుగ్రహిస్తాడని వాగ్దానం చేస్తున్నాడు ప్రియ సోదరుడు. మరి ఆ వాగ్దానం మనం స్వతంత్రించుకోవాలంటే తెలుసా, ఆయన యందు ముందు నువ్వు నిలిచి ఉండాలి.
ఆయన అందు ఉండకుండా, ఆయన లాగా ఉండకుండా, ఆయన పోలిక చొప్పున ఉండకుండా ఆయన ముందు ఉండి అప్పుడప్పుడు క్రైస్తవులుగా, ఆదివారపు క్రైస్తవులుగా, పండగ క్రైస్తవులుగా, దండగ క్రైస్తవులుగా జీవిస్తున్నావేమో ఆలోచించు. ఆయన ఎల్లప్పుడూ ఆయన యందు నువ్వు ఉండాలి. ఏది చేసినా, ఏది తిన్నా, ఏది తాగినా, ఏ పని చేసినా ఆయన అందు నువ్వు ఉండాలి, నీ అందు ఆయన ఉండాలి. అలాగ ఉండి నువ్వు ప్రార్థన చేసి అడుగు. నువ్వు అనుకుంటావేమో నోటుకొచ్చింది ఏదని అడిగితే ఆయన ఇస్తాడేమో అని. ఆయన అందు ఉన్నవాడు ఆయన ఇష్ట ప్రకారం జీవిస్తాడు, ఆయన ఇష్ట ప్రకారం అడుగుతాడు. ఇది దేవుని చిత్తమా కాదా అని గ్రహించి ప్రార్థన చేస్తాడు, దేవుని అడుగుతాడు. ప్రియసోదరుడు, ఆయన అందు లేనివాడు ఆయన చిత్తాన్ని గ్రహించలేడు. ఆయన అందు ఉన్నవాడు ఆయనకి ఏది నేను అడుగుతుంది ఆయనకి ప్రీతికరమైందా కాదా అని గ్రహింపు లేకుండా అడుగుతాడు. అందుకే మనం ఏది పొందుకోలేకపోతున్నాం. ఆయన అందు ఉన్నవాడు నువ్వు అడిగేది ఆయన చిత్తమా కాదా, ఆయనకి ప్రీతికరమైందా కాదా, ఆయన ప్రణాళికలో ఉందా కాదా అని తెలుసుకొని గ్రహించి నువ్వు అడుగుతావు కాబట్టి అది నీకు అనుగ్రహించబడుతుంది. ఆయన అందున్నవాడికి ఆయన చిత్తం అర్థమవుతుంది, ఆయన ప్రణాళిక అర్థమవుతుంది, ఆయన ఆశీర్వాదం అర్థమవుతుంది. నువ్వు అడిగిన వెంటనే అది నువ్వు పొందుకుంటావు. గొప్ప వాగ్దానం ప్రియ సోదరీశ్వరుడు. దీన్ని మనం స్వతంత్రించుకోవాలంటే ఆయన అందు మనం నివసించాలి, ఆయనలోనే ఉండాలి. మన అందు ఆయన వాక్యము నిలిచి ఉండాలి. ఇక్కడ విన్న వాక్యం ఇక్కడ పోవడం కాదు, హృదయంలో పదిలము చేసుకోవాలి వాక్యం, హృదయంలో ఉంచుకోవాలి వాక్యం. ఆయన మాట హృదయంలో ఉంచుకోవాలి. అది ఒక ఔషధంలాగా నీకు పనిచేస్తుంది, నీకు స్వస్థతనిస్తుంది. ఆయన మాట, ఆయన వాక్యం నీకు స్వస్థతనిస్తుంది. ప్రియ సోదరీశ్వరుడు, ఒక్క మాట చాలు, ఆయన ఒక్క మాట చాలు. ఆయన అందును జీవిస్తే, నీ అందు ఆయన వాక్యం నిలిచి ఉంటే నువ్వేదడిగినా అది ఇస్తారన్న వాగ్దానం చేస్తున్నాడు. స్వతంత్రించుకుందాం ప్రియ సోదరీశ్వరుడు. 3వ మాట, యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. దేవునికి స్తోత్రం. ప్రభు యేసుక్రీస్తు వారు అంటున్నమాట, ద్రాక్షావల్లిని నేను, నాలోని తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచి ఉండునో, నా యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించు. బహుగా అంటే అర్థం తెలుసా? అంతము లేనిది, అంతము లేని ఫలింపు మంది. ఇంతటితో సరికాదు, బహుగా ఫలించే కృప. ఆయన ద్రాక్షావల్లి, ఆయనలో తీగగా మనం అంటగట్టబడి ఉండాలి, ఆయనలో తీగగా మారిపోవాలి. అంటే అర్థం తెలుసా? ఆయనలో జీవము మనకు వస్తుంది, ఆయనలో ఆశీర్వాదము మనం స్వతంత్రించుకుంటాం, ఆయనలో ఉన్న వాగ్దానాలన్నీ స్వతంత్రించుకుంటాం. ఆయన ద్రాక్షావల్లిగా ఆయన ఉంటాడు, ఆయనలో తీగగా మనం ఉంటాం. మనం బహుగా ఫలిస్తాం, బహుగా ఫలిస్తాం. ప్రియ సోదరీశ్వరుడు, ఆయనలో జీవం మనకి వస్తుంది కాబట్టి జీవము కలిగిన బిడ్డలుగా మనం జీవిస్తాం. ఎందుకంటే నేనే మార్గమును జీవమును అని చెప్పాడు. ఆ జీవము నీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడంటే నువ్వు ఆయన అందు నీ జీవించగలిగితే. ద్రాక్షావల్లి తీగలు ఎలా కలిసి ఉంటాయో, ద్రాక్షావల్లి ఆ తల్లితో పాటు ఈ తీగలు ఎలా కలిసి జీవిస్తాయో అవి బహుగా బహుగా ఫలిస్తూ ఉంటాయి. మన ఇళ్ళ దగ్గర కరెంటు స్తంభాలకి తీగలు అల్లుకుంటూ ఉంటాయి. తీగలు బహుగా అల్లుకుంటున్నప్పుడు వాటి తీయాలంటే కొన్ని ఇబ్బందిగా ఉంటుంది. కానీ ప్రియ సోదరీశ్వరుడు తెలుసా, కిందన తల్లి వేరు నుంచి దాన్ని వేరు చేయండి. ఈ తీగల్ని తల్లి వేరు నుంచి కట్ చేయండి. 1 లేదా 2 రోజులు అవి ఎండిపోతాయి. ఎందుకంటే తల్లి వేరులో జీవం నుంచి వేరు చేయబడ్డాయి. క్రీస్తునందు వేరుగా జీవిస్తే, క్రీస్తు ముందుగా నువ్వు జీవిస్తే, క్రీస్తులో అవసరం లేకుండా నువ్వు జీవిస్తే ఎండిపోయే స్థితి ఉంటుంది, కానీ ఫలింపే స్థితి ఉండదు. ప్రియ సోదరీశ్వరుడు, ఎక్కడ వేసిన గొంగ అక్కడే ఎందుకు ఉండిపోతుందో తెలుసా? ఆయన అందు మనం జీవించటం లేదు కాబట్టి. ద్రాక్షావల్లి ఆయన, తీగలు మనము, ఆయన అందు మనం జీవించాలి. ప్రియ సోదరీశ్వరుడా, ఎందుకంటే ఆయన బిడ్డలం, మనం తండ్రి అయిన ఆయన జీవం మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, ఫలింపే స్థితి మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు.
ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. ద్రాక్షవల్లి నీవైతే నీలోని తీగను నేనయ్యా. నీవు లేక ఏం చేయగలను, జీవము సర్వము నీవేగా. ఫలించేదను అది పరులకిచ్చేదను, సంతోషగానంలో లీనమయ్యేదను. ఎంతో ఆనందము మాకెంతో సంతోషము, అబ్బా నే నీ బిడ్డను. ఎంతో ఆనందము మాకెంతో సంతోషము, అబ్బా నే నీ బిడ్డను. అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను, అబ్బా నీ బిడ్డను నేను. దేవునికి స్తోత్రం. ఆయన యందు మనం ఉంటే ఫలిస్తాం ప్రియ సోదరి సోదరుడా. ఆయన లేకపోతే మనం ఏమీ చేయలేం. ప్రభు క్రీస్తు యేసు అన్నారు, ఇదిగో నా యందు మీరు ఉంటే తీగగా, నేను ద్రాక్షావళిని, నేను తీగలు మీరు. నా యందు మీరు ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈ గొప్ప వాగ్దానం స్వతంత్రించుకుందాం, ఫలించే బిడ్డలుగా మనం ఉందాం ప్రియ సహోదరి సహోదరుడా. ఇక 4 చూద్దాం. 1 యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్ష మగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మనము ఆయన అందు నిలిచి ఉండుడి. 2వ రాకడంటే సంతోషకరమైన సమయం క్రైస్తవులకి. యేసుక్రీస్తు వారు వస్తున్నారంటే ఎగిరి గెంతేసే సంతోషకరమైన దినం అది. ఎందుకో తెలుసా? పరలోకము మన దేశం. మన దేశానికి మనం వెళుతున్నాం, మన ఊరికి మనం వెళుతున్నాం. క్రీస్తుతో పాటు సహవాసముగా ఆయన చూస్తూ ఆయన రాజ్యంలో బిడ్డలుగా మనం జీవించగలుగుతాం. పరలోకం మన ఊరు, అక్కడికి తీసుకువెళ్ళటానికి యేసయ్య వస్తూ ఉంటాం. ఆ రాకడ సమయంలో ఆయన ఎదుట సిగ్గుపడకుండా ఉండాలంటే ఆయన యందు నిలిచి ఉండాలి. ఆయన యందు నిలబడకుండా అప్పుడప్పుడు నిలబడి, అప్పుడప్పుడు వచ్చి, అప్పుడప్పుడు ప్రార్థనలు చేసుకొని, అప్పుడు ఆలయంలో ఉన్నంత వరకే నా దేవుడు యేసయ్య అనుకుంటూ పాటలు పాడుతూ ప్రసంగాలు చేస్తూ ఆయన ఆరాధిస్తూ దైవ బిడ్డలుగా పేరు ఈ లోకంలో పేరు సంపాదించుకుంటూ జీవిస్తూ లోకంలోకి వచ్చినప్పుడు, నీ పనిపాటుల్లోకి వచ్చినప్పుడు, నీ కుటుంబంలోకి వచ్చినప్పుడు, నీ జీవితం సాగిస్తున్నప్పుడు లోకస్తుల్లాగే నువ్వు జీవిస్తున్నావేమో. ఆయన ఎదుట సిగ్గుపడతావు ప్రియ సోదరుడా, సిగ్గుపడిపోతావు. భయమేస్తుంది 2వ రాకడంటే నీకు. కానీ క్రైస్తవుడు 2వ రాకడికి భయపడే బిడ్డ కాదు, సంతోషించేవాడు క్రైస్తవుడు. 2వ రాకడ యందు నువ్వు ఆనందించాలి. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావయ్యా నిరీక్షించుకునే బిడ్డల్లాగా మనం ఉండాలి. నువ్వు ఎప్పుడు వస్తావు తండ్రి, మా ఊరికి ఎప్పుడు తీసుకువెళ్తావు? ఆ సంతోషకరమైన స్థలముకి ఎప్పుడు తీసుకువెళతావు? ఆ మహిమగల స్థలానికి నువ్వు ఎప్పుడు తీసుకువెళతావు అని ప్రభువుని ప్రార్థిస్తూ ఎప్పుడు అని ఎదురు చూస్తూ నిరీక్షించే బిడ్డలాగా మనం ఉండాలి. ఎవరుంటారో తెలుసా? ఆయన అందు నిలిచి ఉన్నవాళ్ళు. ఎందుకు ఆయన అందు నిలిచి ఉన్నవాళ్ళు సంతోషంగా ఉంటారో తెలుసా? 2వ రాకడ సమయం ఎప్పుడు ఆయన ఎదురుగా సిగ్గుపడకుండా ఉంటారు వాళ్ళు మాత్రమే. ఆయన అందు జీవించిన వాళ్ళు సిగ్గుపడతారు. ఆయన ముందు మాత్రమే. అంటే ఎప్పుడు తెలుసా? పండగ క్రైస్తవులు, ఆదివార క్రైస్తవులు, ప్రార్థనా క్రైస్తవులు వాళ్ళు మాత్రం సిగ్గుపడతారు. ఎందుకంటే లోకములో పడిన నీ స్థితిని మొత్తం ఆయన చూపిస్తాడు, నీ ఎదురుగా చూపిస్తాడు. ఆయన సిగ్గుపడతా నీ జీవితాన్ని నువ్వు చూసి.
కానీ ఆయన యందు నువ్వు జీవించు. నువ్వు లోకంలో ఉన్నా, ఆలయంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా క్రీస్తును పోలి జీవించు. అదే అంటున్నారు, ఆయన అందు ఉన్నవాడికి ఏ శిక్షా విధి లేదు. ఆయన అందు ఉన్నవాడు నూతన సృష్టిగా ఉంటాడు. లోకానికి కొత్తగా కనపడతాడు. లోక ఆలోచనలు ఒకలాగుంటాయి, లోకస్తుల ఆలోచనలు ఒకలాగుంటాయి, నీ ఆలోచనలు ఒకలాగుంటాయి. వాళ్ళు దేనికి భయపడుతున్నారు, నువ్వు దానికి భయపడకుండా ధైర్యంగా నువ్వు జీవిస్తావు. ఇప్పుడు కరోనా వచ్చింది, ప్రపంచమంతటా భయపడుతుంది. ఎయిడ్స్ వచ్చినప్పుడు భయపడ్డారు, ఏది వచ్చినా భయపడ్డారు. కానీ దేవుని బిడ్డలు ఎందుకు భయపడతారు? ఎందుకంటే ఆయన అందరూ జీవించిన వారు. లోకమంతా భయపడుతూ ఉంటుంది, కానీ క్రైస్తవులు ఎప్పుడు కూడా భయపడరు. ఎందుకంటే క్రీస్తు మాలో ఉన్నాడు. లోకంలో ఉన్నవాడి కంటే మాలో ఉన్నవాడు గొప్పవాడు. మాలో ఉన్నవారు ఎవరున్నారు? మాలో క్రీస్తు ఉన్నారు. మాలో యేసయ్య ఉన్నాడు. మాలో ఆయన తలుపు వద్ద నుండి తట్టుతున్నప్పుడు, వాక్యం అనే మాటతో తట్టుతున్నప్పుడు మేము తలుపు తీసాం. ఆయన మాలోకి వచ్చాడు, మా హృదయంలోకి వచ్చాడు. మాతో పాటు భుజిస్తున్నారు, మాతో పాటు నివసిస్తున్నాడు ఆయన. కానీ ఇంకా నీకు తట్టుతున్నాడేమో ఆలోచించు. ఇంకా నీకు తట్టుతున్నాడేమో ఆలోచించు. తట్టితే ఈ రోజున ఆయన తలుపుతి, ఈ రోజున తలుపుతి. ఆయన నీలోకి వస్తారు. ప్రియ సోదరి సోదరుడా, నీ అందు ఆయన నివసిస్తాడు. నువ్వు ఆయన మాటకి విలువనిస్తే, మాటకు లోబడితే, ఆయనకు లోబడి ఒక్కసారి తలుపుతి. ప్రభువా, నువ్వు నాలోకి రాయ్య, నేను నీ యందు నివసించడానికి ఇష్టపడుతున్నాను, నువ్వు మా యందు నివసించు ప్రభువా అని ఈరోజు అడుగుదాం. లేకపోతే ఇప్పుడే నువ్వు అనుకుంటున్నావేమో, నేను క్రీస్తునందే జీవిస్తున్నాను, నేను క్రీస్తునందే ఉన్నాను, నేను క్రీస్తుని పోలే జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో. ఒక పరీక్ష పెడదామా? ఎందుకంటే వాక్యము ఉదక స్నానం చేపిస్తుందట మనల్ని. ఏదైనా ఒక వస్తువు బజార్లో మనం కొంటే టెస్ట్ చేసుకుని కొంటాం. ఒక బల్బును కొంటే అక్కడ వెలుగుతుందో లేదా టెస్ట్ చేసుకుంటాం. ఇప్పుడు మనం టెస్ట్ చేసుకుందాం. మనం క్రీస్తునందే ఉన్నాము అనుకుంటున్నాము కదా, క్రీస్తునందే జీవిస్తున్నాం అనుకుంటున్నాము కదా, క్రీస్తులోనే మనం ఉన్నాం అనుకుంటున్నాం కదా, మనం కూడా టెస్ట్ చేసుకుందాం. దేవుడు పరీక్షించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు క్రీస్తునందే ఉన్నావంటే ఎలా ఉండాలో తెలుసా? ఒక మాట చదువుకుందాం. 1వ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక, ఆయన యందు నిలిచి ఉండువాడు పాపము చేయడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆయన అందు నిలిచి ఉన్నవాడు ఎవ్వడును పాపము చేయడు. పాపము చేయువాడెవడు ఆయన చూడలేదు, ఆయన ఎరగలేదు. మొదటి పరీక్ష, నేను యేసునందే ఉన్నాను, క్రీస్తునందు నేను ఉన్నాను, ఆయన నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు కలిసి ఆయన పోలిక చొప్పున నివసిస్తున్నాను అనుకుంటున్నావా? ఒక పరీక్ష. ఆయన అంటున్నాడు, క్రీస్తు నందు ఉన్నాడు ఎవడో కూడా పాపము చేయడట. ఎందుకంటే క్రీస్తు నీలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన పాపము ఎరగనివాడు, పాపము లేనివాడు, పరిశుద్ధుడైన. నీ అందు ఉన్నావు అంటే నువ్వు కూడా పరిశుద్ధుడివి. ఆయన నీ అందు ఉన్నాడు అంటే నువ్వు పాపము చెయ్యని వాడిగా నువ్వు ఉండాలి. పాప తలంపులతో సాతానుని శోధించవచ్చేమో కానీ క్రీస్తు వాక్యము నీ అందు నిలిచి ఉంది. క్రీస్తు నీ అందు నిలిచి ఉన్నాడు కాబట్టి నువ్వు పాపము చేయనేరవు, నువ్వు పాపము చేయలేవు. నువ్వు పాపం క్రీస్తునందు నేను క్రీస్తునందు ఉన్నాను అన్నాను అనుకుంటున్నావేమో. ఒక్కసారి నీ ప్రవర్తన ఒకసారి చూసుకో. పాపములో బలహీన క్షణాల్లో నువ్వు బలహీనపడిపోతున్నావా? లేకపోతే బలహీన క్షణం వచ్చినప్పుడు ఆ వాక్యం ద్వారా నువ్వు బలపరుచుకొని పాపము నుంచి దూరం వెళుతున్నావా? ఒక బోధకుడు చెప్పాడు, ప్రియ సోదరి సోదరుడా, పవిత్రుడు అంటే పాపముకి దూరముగా ఉన్నవాడు కాదు, పాప పరిస్థితిలో ఉన్నప్పుడట వాక్యము చేత బలపడి తట్టుకొని నిలబడేవాడట. వాడు పవిత్రుడు. బలహీనప్పుడు బలహీన పడిపోవడం, మళ్ళీ దేవానం యేసే దగ్గర రావడం, వీళ్ళు క్రీస్తు నందు ఉన్నవాళ్ళు కాదు. ప్రియ సోదరి సోదరుడా, క్రీస్తు నందు ఉన్నవాడెవడు పాపము లేనివాడై ఉంటాడని మొదటి పరీక్ష. రెండవ మాట చదువుకుందాం. 1 యోహాను 4వ అధ్యాయం 12వ వచనం, 12-13. ఏ మనుషుడను దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు,
మనం ఒకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామని, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని తెలుసుకొనిచున్నాము. దేవునికి స్తోత్రం. ఎలాగ తెలుసుకుంటామంట మనం? ఆయన మన యందు ఉన్నాడు, మనం ఆయన యందు ఉన్నామని ఎలాగ అర్థమవుతుందట మనకి? దానికి రుజువేంటంట, మనము ఒకరినొకరు ప్రేమించుకునే గుణము మనలో ఉంటే, ఒకరినొకరు ప్రేమించుకునే గుణము మనలో ఉంటే ఆయన మన యందును మనం ఆయన యందును నిలిచి ఉన్నాం అనే సంగతి మనకి ఎలా? ఎందుకంటే దేవుడు మనల్ని ఎలాగ ప్రేమిస్తున్నాడో అలాగే మనం ఒకరినొకరు ప్రేమించుకునే బద్ధులై ఉన్నాం. నీకు ఈ ప్రేమ అనే గుణం లేకపోతే, ప్రేమించడం నీకు చేత కాకపోతే ఎవరిని ప్రేమించాలట? నీ శత్రువునే ప్రేమించమని యేసయ్య చెప్తున్నాడు. యేసు నీ యందు ఉన్నాడు, నువ్వు దేవుని యందు ఉన్నావు, నీకు ఎలాగ అర్థం? నీ శత్రువుని ప్రేమించే శక్తి నీకుందా? ఆయన అందు ఉండి చూడు, ఆ శక్తి నీకు వస్తుంది. మానవులకు అసాధ్యం అది. శత్రువుని ప్రేమించే ఆ స్థితి, ఆ గుణము మానవులకి అసాధ్యము, కానీ క్రీస్తు నందున్న వాళ్ళకి సాధ్యం. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఇచ్చిన గొప్ప ఆజ్ఞ, నీ శత్రువుని ప్రేమించు, నేను ద్వేషించే వాళ్ళ కోసం ప్రార్థన చేయి. మరి ఆయన యందు ఉన్నవాడు ఆయన చేసి చూపించాడు. శత్రువుని ప్రేమించాడు. తండ్రి, వీరు ఏమి చేయుచున్నారో తెలియదు, వీరు క్షమించు. ఆయన ప్రేమించాడు తన శత్రువుని. దాన్ని బాధ పెడుతున్న వాళ్ళని ప్రేమించాడు, తను హింసిస్తున్న వాళ్ళని ప్రేమించాడు, దాన్ని ద్వేషిస్తున్న వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళ ఆత్మల కోసం, అందరి ఆత్మల కోసం తన ప్రాణమునే ఇచ్చాడు. అంత గొప్ప ప్రేమ అయింది. ఆ ప్రేమతోనే నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన చెప్తున్నాడు, నా యందు నువ్వు నీ యందు నా యందు నిలిచి ఎలా తెలుసుకుంటావో తెలుసా? నేను నీ యందు ఉంచిన ప్రేమని నువ్వు ఒకరినొకరు ప్రేమించుకునే గుణము నీలో ఉంటే, ఒకరినొకరు ప్రేమించుకునే స్థితి నువ్వు ఉంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు ఆయన ఆజ్ఞను పాటించే బిడ్డవైతే, ఆ ప్రేమను ఇతరులతో పంచుకునే బిడ్డవైతే తెలుసుకో, నీ అందు ఆయన అందు నువ్వు ఉన్నావని ఇందు మూలముగా మనకు అర్థమవుతుందట. నీకు ఆ గుణం లేకపోతే, ప్రేమించే గుణం లేకపోతే, నీ శత్రువుని ప్రేమించే గుణం లేకపోతే, ఎందుకంటే నేను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తున్నావేమో, అన్యులు కూడా అదే చేస్తున్నారు కదా అంటున్నారు మత్తయి సువార్తనైన. కాబట్టి నీ శత్రువుని ప్రేమించే గుణం ఉన్నదంటే నీ అందు ఆయన ఉన్నాడు అని గుర్తించుకో. ఆయన వాక్యము ఎవడికి గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన వాక్యము ఎవరిలో ఉంటుందో దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో ఉంటుందట. దేవుని యొక్క ప్రేమ వాళ్ళలో ఉంటే వాడు కూడా ప్రేమ కలిగి జీవనం జీవిస్తాడు. తర్వాత ఒక మాట అన్నారు, ఆయన యందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగే తనను నడుచుకున్న బద్దులే ఉన్నారు. నేను యేసయ్య ఉన్నాను, ఆయన యందు నేనున్నాను అని చెప్పుకునేవాడట ఎలాగుండాలట? యేసయ్య ఎలాగ నడుచుకున్నాడు, యేసయ్య ఎలాగ ప్రవర్తించాడు, యేసయ్య ఎలాగ మాట్లాడాడు, యేసయ్య ఎలాగ ఆదరణ చూపించాడు, యేసయ్య ఎలాగ ప్రేమించాడు, అలాగే నడుచుకున్న బద్ధులై ఉన్నాడట. క్రీస్తు యొక్క జీవితం మనం చూస్తే ఆయన ఎలాగ జీవించాడు. ఆయన ఒక ఆలయం విషయంలో కానీ, చర్చి విషయంలోనే దొంగలకు రోగా చేశాడు, కోపించాడు. కానీ అక్కడ ఒక్కసారి ఆయన కోపం కనపడింది, కానీ ఆయన ఎక్కడ కూడా కోపం లేనివాడు కానీ జీవించాడు. కోపం లేనివాడు కానీ జీవించాడు. యేసుక్రీస్తు వారి జీవితం మొత్తం ఎలా ఉందంటే ప్రేమ కలిగి జీవితం. మరి నీవెలా జీవిస్తున్నావు? ఆయన ఎలాగ నడుచుకున్నాడు, నువ్వు అలా నడుచుకుంటున్నావా? ఎందుకంటే ప్రేమ లేనివాడు నావాడు కాదని పౌలు గారు చెప్తున్నారు. దేవుడు వారు కాదట. ప్రేమ లేనివాడు దేవుడిని తెలుసుకోలేడట. నువ్వు యేసునందు జీవిస్తున్నావు, దేవుడి నందు జీవిస్తున్నావు అని చెప్పుకునేవాడు ఆయన ఎలాగ నడుచుకున్నానో అలాగే నడుచుకున్న బొద్దులే ఉన్నాడు. దీని వలన మనకు అర్థమవుతుంది క్రీస్తునందు మనం ఉన్నాము. క్రీస్తుని పోలి జీవించాలి. నిన్ను చూస్తే క్రీస్తు కనపడాలి, నీ మాట చూస్తే క్రీస్తు కనపడాలి, నువ్వు చేస్తే పని చూస్తే క్రీస్తు కనపడాలి, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన చూస్తే క్రీస్తు కనపడాలి. యేసయ్య నీలో ఉంటే యేసయ్య కనపడాలి. కానీ నిన్ను చూస్తే ఎవరు కనపడుతున్నారో ఆలోచించు. ఓ యవనుడా, యవన స్త్రీ, యవన బిడ్డ ఆలోచించు. నిన్ను చూస్తే యేసయ్య కనపడాలి. కానీ నిన్ను చూస్తే లోకములో ఉన్న ఏ హీరో కనపడుతున్నాడేమో, ఏ సెలబ్రిటీ కనపడుతున్నాడేమో,
కానీ నువ్వు యేసునందు జీవించే బిడ్డగా నువ్వు ఉండాలని యేసయ్య చెప్తున్నారు. చివరి మాటగా చదువుదాం, చివరి వాక్యంగా యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనం నుండి మనం చదువుకుందాం. కావున యేసు ఇట్లా ఇట్లనెను, మీరు మనుషుని కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితే గాని మీలో మీరు జీవము కలిగిన వారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంచె దినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచి ఉందును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట. ఎవరు నా యందు ఉంటారంటే నా శరీరము తిని నా రక్తము త్రాగువారు ఎవరో వారి యందు నేను, నా యందు వారు నిలిచి ఉంటారు. ఆయన శరీరం తిని రక్తము త్రాగడం అంటే ఆ స్థితి ఎప్పుడు వస్తుంది ప్రియ సోదరి సోదరా? నువ్వు బాప్తిజం తీసుకున్నప్పుడు, మారు మనసు కలిగిన జీవితం జీవించినప్పుడు, పాప క్షమాపణ కలిగిన జీవితంలో జీవిస్తున్నప్పుడు మాత్రమే ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకునే భాగ్యమును కలుగుతావు. ఆయన స్థితికి నువ్వు వెళ్తావు. నువ్వు బాప్తిజం తీసుకున్నా కూడా ఆయన శరీరము, ఆయన రక్తము తీసుకున్నప్పుడు యోగ్యమైన వాడివా, యోగ్యము కాని వాడివా అని ఆలోచించి తీసుకోవాలి. నీ పాపములను, నీవు చేసిన క్రియలను, అతిక్రమలను ఆయన పాదాల దగ్గర పెట్టి క్షమాపణ పొంది అప్పుడు ఆయన శరీరము, ఆయన రక్తం తీసుకోవాలి. అయోగ్యంగా తీసుకున్న వారికి దేవుడి శిక్ష తప్పనిసరిగా ఉంటుంది ప్రియ సోదరులారా. కాబట్టి మనందరము కూడా క్రీస్తు నందే ఉందాం, మనందరము కూడా క్రీస్తు నందే జీవిద్దాం. ఆయనందు ఉంటే మనకి ఏ శిక్షా విధి లేదు. ఆయనందు ఉంటే సంతోషమే, ఆనందమే. మనము, మన కుటుంబాలు, మన సంఘాలన్నీ కూడా సంతోషముగా, ఆనందముగా ఉంటాయి. క్రీస్తు ఈ మాటల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సహోదరి ప్రార్థన చేస్తారు, మనందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, ప్రభా, ఈరోజు వాక్యం బట్టి మీకు వేలాదిస్తున్నాను తండ్రి. ప్రభా, మీ వాక్యం మా యందు ఉండిన ఎడల ప్రభా మేము జీవం గల వారిగా నిలిచి ఉంటాం తండ్రి. యేసయ్యా, మేము ఒక జీవితాన్ని సరిచేసుకోవడానికి మాకు సహాయం ఇచ్చి ఈ వాక్యం ద్వారా మాకు ఈ ద్వారాలు తెరవమని అడుగుతున్నాం తండ్రి. వాక్యం ద్వారా ప్రభా మమ్మల్ని మా హృదయాన్ని కడగమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధుడా, మీకు వేలాదిస్తూ స్తోత్రం తండ్రి. ఈ వాక్యము ఆ అర్థంలో మేము చూసుకొని సరిచేసుకునే వాక్యం దయచేద్దాం ప్రభా. ఈ ఆరాధన మొదటి నుంచి చివరి వరకు మాతో ఉన్నందుకు మీకు వేలాదిస్తూ స్తోత్రం. ఈ యొక్క చిన్న ప్రార్థన ప్రవేశిస్తున్నామని వేడుకుంటున్నాను. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులతో పాటు మనందరితోనూ ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.